వెల్కమ్ టు శరత్ కెనడా వ్లాగ్స్. ఈరోజు మనం కెనడాలోని ఒక చిన్న పట్టణం గురించి మాట్లాడుకుందాం. ఇది చిన్న టౌనే కానీ చాలా బ్యూటిఫుల్ టౌన్. దీని పేరు ఓవెన్ సౌండ్. ఇది ఆంటారియో స్టేట్లో ఉంటుంది. టొరంటో నుంచి 180 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. అండ్ దాంతోపాటు నేను టొరంటో నుంచి ఇలా కంట్రీ సైడ్ ఎందుకు మూవ్ అయ్యాను అనేది ఓవెన్ సౌండ్ తిరుగుతూ మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఏదైతే స్ట్రీట్ చూసిర్రో అక్కడ నుంచి టొరంటోకి వెళ్ళిపోవచ్చు అనమాట. 180 కిలోమీటర్స్. అండ్ ఈ స్ట్రైట్ టోబర్మరీ బీచ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అరౌండ్ 100 to 150 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అండ్ ఈ టౌన్ అనేది టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి చాలా హోటల్స్ అండ్ మోటల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి నేను టౌన్కి స్టార్టింగ్లో ఉన్నా. ఇక్కడ నుంచి మిమ్మల్ని ఇప్పుడు ఏదైతే ఈ ఓవెన్ సౌండ్ని డివైడ్ చేస్తుందో ఈస్ట్ అండ్ వెస్ట్కి అక్కడికి తీసుకెళ్ళబోతున్నాను. సో నేను టొరంటో నుంచి కంట్రీ సైడ్ ఎందుకు మూవ్ అయ్యాను అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి బోర్ కొట్టేసింది. ఆల్మోస్ట్ జీటీఏలో 10 years ఉన్నా. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఎనీవే, ఈ ఓవెన్ సౌండ్లో మీరు రోడ్స్ కనుక చూస్తే ఏదర్ డౌన్ హిల్ అన్నా ఉంటుంది, లేదంటే అప్ హిల్ అన్నా ఉంటుంది. అంటే ఒకప్పుడు మేబీ మౌంటైన్స్ ఉండొచ్చేమో, దాని మీద కట్టించినట్టున్నారు. అండ్ ఇది మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో హౌసెస్ కూడా చూడండి, చాలా పాతది. దీనికి ఆల్మోస్ట్ ఓవెన్ సౌండ్కి 200 years హిస్టరీ ఉంది. అండ్ ఈ బిల్డింగ్ తోటి ఇక్కడ నుంచి డౌన్ టౌన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ చాలా ఓల్డ్ అనమాట. అరౌండ్ 100-150 years ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి అన్నీ. మొత్తానికి మనమైతే ఏ బ్రిడ్జ్ అయితే ఈ ఓవెన్ సౌండ్ని డివైడ్ చేస్తుందో అక్కడికి వచ్చేసినాం. ఇదే ఆ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అనేది ఓవెన్ సౌండ్ని ఈస్ట్ అండ్ వెస్ట్కి డివైడ్ చేస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా ఈస్ట్, కొత్త సిటీ. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా వెస్ట్ అనమాట, ఓల్డ్ సిటీ. మనం ఇండియాలో అంటాం కదా న్యూ సిటీ, ఓల్డ్ సిటీ అని, సేమ్ అంతే. ఈ డౌన్ టౌన్లో 2 స్ట్రీట్లు చాలా ఫేమస్. ఒకటేమో 2nd Avenue ఈస్ట్, అదేమో షాపింగ్స్ అండ్ ఫుడ్కి చాలా ఫేమస్. 1st Avenue వెస్ట్ అని ఉంటుంది. ఇది వచ్చేసి హార్బర్ అనమాట. ఈ ఓవెన్ సౌండ్ అనేది హార్బర్కి చాలా ఫేమస్. చాలా బోట్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి. సో ఈ 2nd Avenue ఈస్ట్, 1st Avenue వెస్ట్ అనేది డెఫినెట్గా వెళ్ళి చూడాలి మీరు ఎప్పుడైనా ఓవెన్ సౌండ్కి వస్తే. వీటన్నిటికంటే ఓవెన్ సౌండ్లో ద మోస్ట్ ఫేమస్ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్. ఇది ఓన్లీ సాటర్డే రోజు ఓపెన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈరోజు సాటర్డే కాదు, బట్ నేను వెళ్ళే ఆల్రెడీ. ఇక్కడ కనుక మీరు సాటర్డే ఎర్లీ మార్నింగ్ 7-8కి ఆ టైంకల్లా వచ్చేస్తే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అనేవి దొరుకుతాయి. అండ్ ఓవెన్ సౌండ్లో పాపులేషన్ తక్కువైనా కానీ రెస్టారెంట్స్ అనేవి చాలా ఉంటాయి. చూడండి, ఇది కరేబియన్ క్యూజిన్. ఇది ఫ్రెష్ స్లైస్ అనేది మన హైదరాబాదీ ఓనర్ అనమాట, ఈ ఫ్రెష్ స్లైస్ పిజ్జా అనేది. అండ్ అవి కాకుండా కూడా ఇది ఏదైతే ఉందో ఇది న్యూ సిటీ అనమాట. సో రీసెంట్గా బిల్డ్ చేసారు. ఇక్కడ లేని రెస్టారెంట్ లేదు. బర్గర్స్ నుంచి, పిజ్జా నుంచి, బార్ అండ్ రెస్టారెంట్ ప్రతి ఒక్కటి ఉంటుంది. చూడండి, ఇది బార్బరిటో, అది బర్గర్ కింగ్. ఇప్పుడు మనం ఓవెన్ సౌండ్ హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పాపులేషన్ 25,000 అయినా కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 విలేజెస్, చిన్న చిన్న వాళ్ళందరూ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా దేనికైనా కానీ ఈ హాస్పిటల్కే రావాల్సింది. నెంబర్ 2 రీజన్ నేను టొరంటో నుంచి ఇంత దూరం మూవ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే సింప్లీ ఫార్మింగ్. నాకు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విలేజెస్ అన్నా కానీ, ఫార్మింగ్ అన్నా కానీ చాలా ఇష్టం. నేను ఉండేది ఓవెన్ సౌండ్ కాదు, ఒక 35 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. మార్క్డేల్ అని ఒక చిన్న విలేజ్, అక్కడైతే కంప్లీట్లీ ఫార్మింగ్ ఉంటుందన్నమాట. సో ఫ్యూచర్లో నాకు ఏంటంటే ఒక గోల్ ఉంది, ఒక 10-20 acres ల్యాండ్ తీసుకొని ఫార్మింగ్ చేయాలని. సో అదొక రీజను నేను సిటీ నుంచి మూవ్ అవ్వడానికి. అయితే ఇప్పుడు మనం ఓవెన్ సౌండ్ నైబర్హుడ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, హౌజెస్ అనేవి చాలా పాత హౌజెస్, ఆల్మోస్ట్ ఒక 50 to 100 years ఓల్డ్ అయితే ఈజీగా ఉంటాయి. అండ్ ఓవెన్ సౌండ్లో నాకు ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే ట్రీస్. టొరంటోలో కానీ, లేదంటే మిసిసాగా, బ్రాంప్టన్, ఏ ఏరియాలో కూడా ఇంతగానం ట్రీస్ అనేవి అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. ప్రతి గల్లీలో అండ్ ఎస్పెషల్లీ సైడ్ రోడ్స్ మీద అయితే మొత్తం చెట్లు భయంకరంగా ఉంటాయి. అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓవెన్ సౌండ్లో. మీరే చూస్తున్నారు కదా ఎంత క్యూట్, సింపుల్గా, ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా బతికేది. నేను ఇప్పుడు మీకు ఓవెన్ సౌండ్లోనే బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తా. యాక్చువల్లీ ఓవెన్ సౌండ్ ఈజ్ ఫేమస్ ఫర్ బీచెస్ అండ్ వాటర్ ఫాల్స్.
సో ఇక్కడ 2 బీచ్లు ఉన్నాయి అండ్ వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అందులో 1-2 బాగా ఫేమస్ అనమాట. లెట్స్ గో. ఓకే, మొత్తానికైతే వచ్చేసినాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ ఇక్కడ నుంచి బీచ్ హౌసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. బీచ్ హౌస్ అంటే ఏంటంటే మీ అందరికి తెలుసు కదా, బీచ్ హౌస్ అంటే జస్ట్ హౌస్ ఉంటుంది, వాడి బ్యాక్ యార్డ్ అనేది ప్రతి ఒక్కరికి బ్యాక్ సైడ్ వాటర్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మామూలుగా మనకి ఘర్షణ సినిమాలో చూపిస్తుంది చూడు, చెలియా చెలియా సాంగ్లో, సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఈ రోడ్డు మీద ఏదైతే ఉందో ఈ ఓవెన్ సౌండ్లో ఈ హౌసెస్ అన్నిటికీ బ్యాక్ సైడ్ వాటర్కి కనెక్ట్ అవుతుంది. నేను ఒక దగ్గర కార్ ఆపుకొని మీకు చూపిస్తా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అనేది. సో లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది, ఒక ఫారెస్ట్ లాగా ఉంది. బట్ రైట్ సైడ్లో హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ బీచ్కి కనెక్టెడ్ ఇవి. నేను ఇప్పుడు కొన్ని బీచ్ హౌసెస్ చూపిస్తా, చూడండి చాలా బాగుంటాయి ఈ బీచ్ హౌసెస్ అనేవి. ఇది యాక్చువల్లీ ఒక రకంగా ప్రైవేట్ ఏరియా. ప్రైవేట్ ఏరియా అంటే అందరినీ రానియరు, బట్ మీకోసం రిస్క్ చేసి మరీ చూపిస్తాం. అబ్బా, నాకైతే ఏదో కులు మనాలిలో లేదంటే వైజాగ్ బీచ్ రోడ్ మీద ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. ఇవి డైరెక్ట్ బీచ్ హౌసెస్ కాదు, కాకపోతే ఇంటి ఎదురుగా చూడండి, బీచెస్ ఇంటి ఎదురుగా ఇదంతా బీచ్ కదా, ఇటు సైడ్ హౌసెస్ ఉంటాయి చూడండి. ఇవన్నీ హౌసెస్, ఇదంతా బీచ్ అన్నమాట ఎదురు. నేను మీకు చెప్పా కదా ఇంతకుముందు వీడియోలో, ఈ ఓవెన్ సౌండ్ అనేది బీచెస్కి వాటర్ ఫాల్స్కి చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ అండ్ విజిటర్స్ కూడా దీనికోసం వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే టొరంటో నుంచి టోబర్మోరీ అంటే బిగ్గెస్ట్ లేక్ అనమాట అది. అక్కడికి వెళ్ళే ముందు కూడా ఒకసారి, ఇది ఆన్ ద వే కాబట్టి ఓవెన్ సౌండ్కి వచ్చి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ అన్న ఎంజాయ్ చేసి వెళ్తారు చాలామంది. అందుకని ఇక్కడ మోటల్స్ కానీ హోటల్స్ కానీ ఎప్పుడు బిజీగా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్నా కానీ ఇక్కడ ఈ పార్క్లో కూర్చొని హ్యాపీగా, అక్కడ షెల్టర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని తినొచ్చు. అండ్ పిల్లలకి కూడా ఇక్కడికి వస్తే ఏంటంటే మొత్తం అన్నీ ఉంటాయి. షెల్టర్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది పిల్లలకి, బ్యాక్ సైడ్ వాటర్, హ్యాపీగా ఏదైనా బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది బీచ్ కాదు, కానీ బీచ్ ఇంకొంచెం ముందు ఉంటుంది. సేమ్ ఇంతే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ బ్యూటిఫుల్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. కెనడా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే కెనడాకి కొత్తగా వచ్చే వాళ్ళకి డెఫినెట్గా నా ఛానల్ అనేది యూజ్ అవుతుంది. మీకు జాబ్స్ పరంగా కానీ, ఇమిగ్రేషన్ పరంగా కానీ, విలేజెస్ ఎక్కడ కెనడాలో ఎక్కడ ఉండాలి, ఎక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటాయి, అన్నీ మన ఛానల్లో చెప్తా ఉంటా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.